హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మధ్యాహ్నం టైంలో నేను చేసుకునే పనులు అవన్నీ అయితే ఈరోజు వీడియోలో చూపించాను. అంటే డైలీ ఇదే పనులు ఉండవు, ఒక్కొక్క రోజు ఎలా ఉంటుంది అనేది అయితే చూపించాను అనమాట. ఈరోజు మధ్యాహ్నం నేను చేసుకునే పనులను అయితే ఈరోజు వీడియోలో షేర్ చేసుకున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, కిచెన్లో ఉండే ఈ కబోర్డ్ని అయితే ఈరోజు లంచ్ చేయకముందే సర్దేశాను అనమాట. ఇదైతే కొద్దిగా తొందరగా వంటది చేసేసి ఆ తర్వాత అయితే ఈ విధంగా ఈ కబోర్డ్ అంతా పేపర్స్ అవి మార్చేసి నీట్గా సర్దేసి అయితే పెట్టాను. ఇంకా లంచ్ అది అయిపోయిన తర్వాత అయితే మాకు ఒక బెడ్రూమ్లో ఉండే ఈ కబోర్డ్ని అయితే ఎక్స్ట్రా ఇంటికి కొద్దిగా ఎక్స్ట్రా వస్తువులు అవి వస్తుంటాయి కదా, అలాంటివి, అలానే క్రీమ్స్ అవన్నీ కూడా ఈ కబోర్డ్లో అయితే పెట్టుకుంటాము. ఇంకా అవన్నీ కూడా ఇక్కడ సర్దుకున్నాను. ఇంక ఇక్కడ చూపిస్తున్న ఈ ట్రే అయితే ముందు వీడియో పెట్టాను కదా, 120 రూపాయలు బజార్ అని చెప్పి, ఇంకా ఆ బజార్లో అయితే తీసుకున్నాను. ఇంకా ఈ బ్లాక్ కలర్ ట్రే అయితే కిచెన్లో ఉండేవి కదా, ఇంకా అక్కడైతే తీసేసాను అనమాట. తీసేసి ఇక్కడైతే పెట్టుకున్నాను. ఒకటైతే ఈ విధంగా ఆయిల్ బాటిల్స్, వాచెస్ అవన్నీ అయితే పెట్టేశాను. ఇంకొకటి ఈ విధంగా కింద దీంట్లో ఐరన్ బాక్స్, హెయిర్ డ్రయరు అవన్నీ అయితే పెట్టేసి అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. ఇంక ఈ సైడ్కి అయితే నార్మల్ మనం మార్కెట్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ అయితే అక్కడ పెట్టేశాను. ఇంకా కింద వైపు బ్యాగ్స్ అవి ఉంటాయి అన్నమాట. ఇంక ఈ కబోర్డ్ని అయితే లంచ్ అది చేసిన తర్వాత ఈ విధంగా సర్దాను. ఇంకా తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ వాల్ మౌంటెడ్ది ఉంది కదా, దీన్ని కూడా కొద్దిగా సర్దేసి అయితే పెట్టాను. ఇదైతే ఈ సైడ్లో ఈ విధంగా ర్యాక్స్ వచ్చిన ప్లేస్లో ఈ మధ్య అయితే క్రీమ్స్ అవి ఇవి పెట్టానమాట. ఇంకా అవన్నీ అయితే తీసేసి చిన్నగా కొద్దిగా నీట్గా అందంగా కనిపించడం కోసం ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్ ఇవైతే పెట్టాను. ఇంకా ఇక్కడ చూపించిన అదైతే నెయిల్ పాలిష్ బాటిల్ అప్పుడెప్పుడో క్లీన్ చేసి పెట్టాను. ఇంకా దాంట్లో ఆ విధంగా ఫ్లవర్స్ ప్లాస్టిక్ది పెట్టేసి అయితే పెట్టాను అనమాట. ఇంకా అలానే మిర్రర్ చుట్టూ కూడా ఈ విధంగా మనకి ఎల్ఈడి స్ట్రిప్ లైట్స్ ఉంటాయి కదా, సన్నం వైర్తో, ఇంక ఇవైతే మా బాబు బర్త్డే అప్పుడు తీసుకున్నాను అనమాట. ఇంకా 4 ఎన్నో సెట్లో వచ్చాయి. ఇంకా అదైతే ఒకటి పెట్టేశాను. ఇంక ఇది మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, చూడడానికి బాగుంటుందని చెప్పి అయితే ఈ విధంగా పెట్టాను అనమాట. ఇంక ఇది డే టైం అయితే ఇలా ఉంటుంది. నార్మల్గా కొద్దిగా చీకటిగా ఉండి లైట్స్ అవి ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా నీట్గా అయితే కనిపిస్తుంది. ఇంకా అదైతే నెక్స్ట్ వచ్చే క్లిప్లో అయితే చూపిస్తాను, ఈ మాపింగ్ అది అయిన తర్వాత. ఇంకా క్లీనింగ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇల్లంతా కూడా వ్యాక్యూమ్ అయితే పెట్టేశాను, మాపింగ్ అది చేయాలని చెప్పి. వ్యాక్యూమ్ పెట్టేసిన తర్వాత మాపింగ్ అది అయితే చేసుకుంటాను. ఇంకా ఈ మధ్య అయితే కార్తీక మాసం అయిన తర్వాత పీరియడ్స్ అది రావడం వల్ల ఇంకా పూజ అది కూడా చేయలేదు. ఇంకా పీరియడ్స్ అవి అయిపోయేవి, మెల్లగా ఇల్లు అది క్లీన్ చేసుకొని నెక్స్ట్ డే నుంచి పూజ అది చేసుకుందామని చెప్పి ఈ విధంగా మంచిగా మాపింగ్ అది చేసేసి పూజ అవన్నీ కూడా ఈరోజు క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ మధ్యాహ్నం అయితే ఇలా పనులతో ఆ రోజంతా కూడా బిజీగా ఉండేది. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏదో ఒక పని ఉంటూనే ఉండేదన్నమాట. అలా చేస్తూనే ఉన్నాను ఆ రోజంతా కూడా, గ్యాప్ లేకుండా. ఇంక ఈ విధంగా వ్యాక్యూమ్ అయితే మొత్తం ఇల్లంతా కూడా పెట్టేసిన తర్వాత మాపింగ్ అది చేసుకుంటాను. నేను డైలీ అయితే వ్యాక్యూమ్ ఏం పెట్టను, కొద్దిగా డీప్గా మాపింగ్ అది చేస్తాం చూడండి, అలాంటి టైంలో వ్యాక్యూమ్ అయితే పెడతాను. వ్యాక్యూమ్ ఒక వీక్లీ 2 టైమ్స్ ఇలా పెట్టుకుంటాను. మాపింగ్ అయితే డైలీ కాదు, రోజు తప్పించి రోజు అయితే మాపింగ్ అయితే పెడతాను అనమాట. ఇంక ఈ విధంగా నీట్గా ఇల్లంతా పెట్టేసి తర్వాత మాపింగ్ అయితే చేసుకున్నాను. ఇంకా అలానే మాకు ఈ వ్యాక్యూమ్ ఉండడం వల్ల ఈ కుక్కలు అవి ఉన్నాయి కదా, ఒకటే ఉందిలేండి, ఇంకా వాటి బొచ్చు వాటి వల్ల కూడా మంచిగా యూజ్ అవుతుంది ఈ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే. ఇది ముందు ఏదో వీడియోలో మాత్రం అడిగారనమాట దీని రివ్యూ లాగా. అలా అయితే అంటే మేమైతే యూజ్ చేసి ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ ఇలా అయిపోతుందేమో, 3 మంత్స్ పైన అయిపోతుంది. మాకైతే మాత్రం బాగా యూజ్ అవుతుంది. నార్మల్గా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కానీ, ఇలా పెట్స్ ఉన్న ఇంట్లో కానీ అయితే మాత్రం బాగా యూజ్ అవుతుంది. నార్మల్గా పెద్దవాళ్ళు ఇలా ఉంటారు కదా, అలాంటి ఇంట్లో పెద్దగా చెత్త ఉండదు కనుక అంత యూజ్ ఉండదు. ఇది మళ్ళీ టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట వ్యాక్యూమ్ పెడితే. నార్మల్గా మనం చీపురుతో తుడిచేయడానికి, ఈ వ్యాక్యూమ్ పెట్టడానికి టైం కొద్దిగా ఎక్కువ ఉంటుంది వ్యాక్యూమ్ పెట్టేటప్పుడు. కానీ క్లీన్ మాత్రం నీట్గా క్లీన్ అయిపోద్ది, ఎక్కడ కూడా మనకు డస్ట్లా ఏమి ఉండదన్నమాట. దీని అన్బాక్సింగ్ అదైతే నేను వీడియో అయితే ఏం చేయలేదు. నార్మల్గా మెటీరియల్ ఏమొచ్చాయంటే నెక్స్ట్ వీడియోలో కావాలంటే చూపిస్తాను, కానీ నేను అన్బాక్సింగ్ చేసేటప్పుడు అలా వీడియో అయితే ఏం తీయలేదన్నమాట. ఇంకా నేను అన్బాక్సింగ్ అయితే చేయలేను, కానీ రివ్యూ అయితే మాకైతే మాత్రం బాగా యూజ్ అవుతుంది వ్యాక్యూమ్ క్లీనరు. ఎవరికైనా కావాలి అనుకుంటే
నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకునే వాళ్ళు తీసుకోండి. ఇంకా మాకు ప్రైస్ అయితే అది 3000 పైన ఎంతో పడినట్టుంది, నాకు ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలనుకునే వాళ్ళు చెక్ చేయండి. ఇంకా మొత్తం వ్యాక్యూమ్ అది అయిపోయిన తర్వాత ఇల్లంతా కూడా పెట్టేశాను అనమాట. మీకు జస్ట్ ఈ చిన్న ఇక్కడ మాత్రమే చూపిస్తున్నాను హాల్లో. ఇంకా ఇల్లంతా కూడా పెట్టేశాను. మొత్తం వీడియో తీసి పెట్టాలంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, పని కూడా ఎక్కువ టైం పట్టేస్తుంది కెమెరా మార్చుకునేటప్పటికి. ఇంకా బయట కూడా అంటే ఆ గేట్ బయట పెట్టలేదనమాట, ఈ లోపల వైపు నుంచి అంతా కూడా వ్యాక్యూమ్ పెట్టేసి ఈ విధంగా నీట్గా మాపింగ్ అది చేసేస్తున్నాను. ఇంకా మాపింగ్ అది అయిపోతే ఇంకా పని అయిపోయినట్టే. నాకు మాపింగ్ ఈ వ్యాక్యూమే ఎక్కువ టైం పడుతుంది అనమాట మిగతా వాటితో కంపేర్ చేస్తే. ఇంక ఈ విధంగా మంచిగా ఇల్లంతా కూడా మాపింగ్ పెట్టేశాను. మాకు నార్మల్గా ఏంటంటే చీపురుతో తుడిచేటప్పుడు మాపింగ్ చేసేటప్పుడు మా రాకీ ఉంది కదా చిన్న చిన్న బొచ్చులాగా అనిపిస్తుంది. అదే నార్మల్గా వ్యాక్యూమ్ పెట్టామంటే ఆ చిన్న బొచ్చులాగా కూడా ఎక్కడ కనిపించదు అనమాట. మాకు అది మంచిగా యూజ్ అవుతుంది ఆ విధంగా అయితే. ఇంకా మాపింగ్ అది పెట్టేసిన తర్వాత మ్యాట్లు అవన్నీ కూడా ముందు ఉండేవి తీసేసాను. ఇంకా నెక్స్ట్ డే అయితే అవి వాష్ చేయాలి. ఇంక కొత్త మ్యాట్స్ అయితే వేసేసాను. ఇంక ఇల్లంతా కూడా ఒకసారి చూసుకుంటాను అనమాట. మాపింగ్ పెట్టిన కొన్ని గంటలే మంచిగా ఉంటుంది. ఇంకా తర్వాత మా రాకీ మాకు ఉన్నాయి కదా, చిన్న బాబు కూడా ఉన్నాడు కనుక ఇంక ఇల్లంతా చిన్నగా ఇదే అయిపోద్దులేండి. ఇంకా అలానే స్నానానికి వేడి నీరు కూడా పెట్టేశాను. ఇంకా మా రాకీని అయితే ఈ విధంగా బాల్కనీలో అయితే పెట్టేశాను అనమాట. కొద్దిసేపు బాల్కనీలో పెట్టి డోర్ వేస్తామని చెప్పి అలివింది. ఇంకా తర్వాత లోపలికి వచ్చాయంటే వచ్చేస్తుంది సరదా అయిపోయి. కొద్దిసేపు అలా సరదా అయిపోద్ది అనమాట. బయట పెట్టేసామని చెప్పి అలాగ అలివేసి అయితే కూర్చోంది బయట. ఇంకా తర్వాత అయితే స్నానం అది చేసేసాను. మాపింగ్ అది అయిన తర్వాత స్నానం అది చేసేసి ఇంక చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అవి చూసుకున్నాను. ఇంక ఇక్కడ ఇవి మ్యాట్స్ అనమాట ఇప్పుడు తీసినవి, నెక్స్ట్ డే వాష్ చేయాలి. అలానే ఈ బకెట్ అయితే హీటర్ ఇప్పుడు పెట్టాను కదా, ఇంకా తగిలి అలా కాలిపోయింది అనమాట. ఇంకా చీకటి అయిన తర్వాత ఈ ఎల్ఈడి లైట్స్ ఆన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. బాగుంది కదా, నాకు ఇలా బాగా నచ్చుద్ది అనమాట. ఏదైనా పెద్ద మిర్రర్ చుట్టూ ఇలా లైట్స్ ఏమైనా పెట్టుకోవడం అంటే బాగా నచ్చుద్ది. ఇలా నైట్ టైం అది బాగుంటుంది చూడడానికి. ఇంకా అందుకని చెప్పి అవి ఎలానో ఉన్నాయి కదా అని చెప్పి పెట్టేశాను. ఇలా ఇంకా అలానే లవ్గుత్ షేప్లో ఇది ఉంది కదా, ఇంకా దానికి కూడా పెడదాం అనుకున్నాను కానీ మరి ఎందుకో పెట్టబుద్ధి వేయలేదు, ఇంక వదిలేసాను. ఇంకా బయట అయితే ఈ విధంగా ఉంది. టైం అప్పుడైతే 5:30 ఇలా అవుతుందనమాట. క్లైమేట్ అది ఈ విధంగా ఉంది. నాకు ఈ ఈవినింగ్ టైం క్లైమేట్ అది చూస్తే నాకు ఒడిస్సాలో మేము ఉండేటప్పుడు డేస్ అన్నీ గుర్తొస్తాయి అనమాట. మేము ఈవినింగ్ అంతా బయటే ఉండేవాళ్ళం. మాకు టెర్రస్ ప్లస్ ఇల్లు రావడం వల్ల ఇంకెప్పుడు బయట ఉన్నట్టే ఉండేది మాకు అక్కడ. ఇంకా అదే గుర్తొస్తుంది నాకు ఎందుకో, ఈవినింగ్ టైం అనగానే నాకు ఒడిస్సా గుర్తొస్తుంది. ఇంకా తర్వాత టీ అది పెట్టుకున్నాను. టీ అది అయిపోయిన తర్వాత అప్పుడు టైం అయితే ఒక 6:37 అయిపోయింది అనుకుంటాను. ఇంకా ఆ టైంలో అయితే పూజ సామాన్లు అవన్నీ నీట్గా తీసేసి ఫొటోస్ అన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసేసి బొట్లు అవన్నీ అయితే పెట్టుకుంటాను. ఇప్పుడు ముందైతే సింధూరం అది పెట్టాను అనమాట. ఇంక ఈసారి నాకు సింధూరంతో పెట్టిన బొట్లు ఎందుకు అంత లుక్ అనిపించలేదు దేవుడి ఫొటోస్కి. ఇంక ఈసారి అయితే నార్మల్ కుంకుమ ఉంటుంది కదా మనం పెట్టుకుంటాము, ఇంకా ఆ కుంకుమ అయితే నేను దేవుడికి సపరేట్గా శబరి వెళ్ళినప్పుడు మా మామయ్య వాళ్ళు తెచ్చారనమాట. ఇంకా అదైతే ఒక బాటిల్ చిన్న డబ్బీలతో వస్తుంది. ఇంకా అదైతే ఒకటి దేవుడు ఫొటోస్ అవి బొట్లు పెట్టుకోవడానికి అని చెప్పి సపరేట్గా అయితే ఉంచాను. ఇంకా కుంకుమ కూడా బాగుంటుంది, ఈసారి మీకు చూపిస్తాను వీడియోలో. ఇంకా ఆ కుంకుమ అయితే పెట్టుకుంటాను. ఇంక ఈ ఫొటోస్ వెనక చూడండి ఎన్ని పూలు ఉన్నాయో, డైలీ తీసినట్టు ఉంటాం కానీ ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయంటే వెనక. ఇంకా అలానే ఇది కూడా తీసేసాను అనమాట, ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ కూడా తీసేసి మంచిగా వాష్ చేసేసి పెట్టేస్తే నెక్స్ట్ డేకి మంచిగా ఆరిపోతుంది. ఇంకా స్లేడ్ కూడా నీట్గా క్లీన్ చేసేసాను. చేసేసి ఇంకా ఫొటోస్ అన్నీ కూడా మంచిగా క్లీన్ చేసేసి బొట్లు అవి అయితే పెట్టుకుంటాను. ఇంకా మాదైతే చిన్నదే కనుక పెద్ద పని అయితే ఏముండదు. ఒక బొట్లు ఇవన్నీ పెట్టేసరికి ఒక గంట ఇలా తీసుకుంటుంది. ఇంక ఇదంతా నీట్గా తుడిచేసి కొద్దిగా వాటర్తో స్ప్రే అది చేసేసి నీట్గా ఒక క్లాత్తో నీట్గా తుడిచేసాను. ఇంకా తర్వాత దేవుడి ఫొటోస్ బొట్లు ముందు ఉంటాయి కదా అవన్నీ కూడా ఈ విధంగా నీట్గా ఒక క్లాత్తో తీసేస్తాను. నేను ఈ గంధం పెట్టి ఇలా పెట్టామంటే గంధం కానీ వాటర్తో కానీ పెడితే మంచిగా అంటుకొని మళ్ళీ మనం క్లీన్ చేసిన వరకు కూడా అలానే ఉంటాయి ఫొటోస్ తాలూకు బొట్లు అవి.
ఇంకా అలానే బుట్టవి తీసేసి నార్మల్ క్లాత్తో, తడి క్లాత్తో అలా తుడిచేసాను అనమాట ఫొటోస్. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా తర్వాత గంధంతో ఫస్ట్ ఈ విధంగా పెట్టుకొని దానిపైన కుంకుమతో అయితే ఈ విధంగా బొట్లు అయితే పెట్టుకున్నాను. ఫొటోస్ అన్నిటికి కూడా ఇదే విధంగా అయితే బొట్లు అయితే పెట్టేశాను. ఇంక ఈ విధంగా ఫొటోస్ అన్నిటికి కూడా మంచిగా బొట్లు అవి అయితే పెట్టేశాను. ఇంకా పెట్టేసిన తర్వాత వాటి ప్లేస్లో అవి అయితే పెట్టేశాను అనమాట. ఇంక ఇదంతా అయినప్పటికీ నాకు ఒక 1 అవర్ పైన పట్టింది ఇవన్నీ క్లీన్ చేసి బొట్లు పెట్టేసరికి. ఇంకా వాటి ప్లేస్లో అవి నీట్గా సర్దేసి పెట్టేసి ఇంకా నెక్స్ట్ డే నుంచి చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫొటోస్కి కుంకుమతో పెట్టిన బొట్లు మంచిగా లుక్గా కనిపిస్తున్నాయి అనమాట. మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. నీట్గా నాకైతే భలే నచ్చుతాయి. ఇలా కుంకుమతో పెట్టిన బొట్లు అయితే అందంగా కనిపిస్తున్నాయి. నేను ముందే ఒక 2-3 టైమ్స్ నుంచే సింధూరం పెట్టాను అనమాట. అవి ఎందుకు అంత లుక్ అనిపించలేదు. ఇంకా వద్దని చెప్పి ఈ విధంగా కుంకుమతో అయితే పెట్టాను. చూస్తున్నారు కదా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. ఇంక ఈ విధంగా ఫొటోస్ అన్నిటికి కూడా బొట్లు అవి పెట్టేసిన తర్వాత ఈ దీనికి ఒక చిన్న ప్లాస్టిక్ దండ అయితే ఉండేది కదా పువ్వులది. ఇంకా దాన్ని అయితే ఈ విధంగా జగ్గులో సర్పది వేసేసి వాటర్ అది వేసుకొని నానబెట్టేసి పెట్టేశాను. కొద్దిసేపు అయ్యాక అదంతా మంచిగా వాష్ చేసేసి బాల్కనీలో వేసేస్తే నెక్స్ట్ డేకి చక్కగా ఆరిపోతుంది, పెట్టుకోవచ్చు. ఇంకా ఇదే అనమాట ఈరోజు వీడియో. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఒక షేర్ అయితే చేయండి. Thank you for watching. Bye bye. See you on next video.